రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రతన్ టాటా వీలునామా షరతులకు మోహిని మోహన్ దత్తా అంగీకారం. నో కాంటెస్ట్ క్లాస్ కారణంగా వీలునామాను దత్తా సవాలు చేయలేని పరిస్థితి. టాటా కుటుంబ ఇతరుల్లో దత్తాకి అత్యధిక వాటా. దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వీలునామాకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు తాజ్ గ్రూప్ హోటళ్ల మాజీ డైరెక్టర్ అయిన మోహిని మోహన్ దత్తా వీలునామాలోని షరతులకు అంగీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. టాటా మిగులు ఆస్తిలో 3వ వంతు భాగాన్ని దత్తాకు కేటాయించారు. దీని విలువ సుమారు 588 కోట్లు ఉంటుందని అంచనా. మోహిని దత్తా తన సమ్మతిని తెలియజేయడంతో టాటా వీలునామా ఎగ్జిక్యూటివ్లు బాంబే హైకోర్టు నుంచి ప్రొబేట్ వీలునామా ధృవీకరణ పొందే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి మార్గం సుగమమైంది. సుమారు 20 మందికి పైగా ఉన్న లబ్ధిదారుల్లో 77 ఏళ్ల దత్తా మాత్రమే తన వాటా విలువకు సంబంధించిన ఆందోళన వ్యక్తం చేశారు. రతన్ టాటా మిగులు ఆస్తిలో స్థిరాస్తులు, షేర్ హోల్డింగ్లు మినహా మిగిలిన 3/2 వంతుల భాగాన్ని ఆయన సోదరిమణులు షిరీన్ జేషిభాయ్ 72 సంవత్సరాలు గల వ్యక్తి, అలాగే డయానా జేజీపై 70 సంవత్సరాలకు కేటాయించారు. వీళ్ళిద్దరూ వీలునామాకు ఎగ్జిక్యూటివ్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. తనకు దక్కాల్సిన వారసత్వ ఆస్తి విలువ విషయంలో ఎగ్జిక్యూటివ్లతో దత్తా విభేదించినప్పటికీ ఆయన వీలునామాను అధికారికంగా సవాలు చేయలేకపోయారు. వీలునామాలోని నో కాంటెస్ట్ క్లాజ్ వివాదరహిత నిబంధన ఇందుకు కారణం. ఈ నిబంధన ప్రకారం ఎవరైనా లబ్ధిదారుడు వీలునామా షరతును వ్యతిరేకిస్తే వారు తమ వాటాను కోల్పోయే ప్రమాదం ఉంటుందని సదరు కథనం పేర్కొంది. ఎగ్జిక్యూటివ్లు మార్చి 27వ తారీఖున వీలునామా ప్రొబేట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అంగీకారం తెలుపని చట్టబద్ధమైన వారసుల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతూ పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని బాంబే హైకోర్టు వారిని ఆదేశించింది. ఏప్రిల్ 9వ తారీఖున వీలునామా మరియు దాని లబ్ధిదారులకు సంబంధించిన విషయాలను పరిష్కరించడానికి ఉపయోగించే చట్టపరమైన యంత్రాంగమైన ఆర్గనైజింగ్ సమన్లు కూడా వారు దాఖలు చేశారు. టాటా కుటుంబం వెలుపల ఇంత పెద్ద మొత్తంలో వాటా పొందిన ఏకైక లబ్ధిదారుడు దత్తానే కావడం గమనార్హం. తమకు కేటాయించిన గణేష్ విగ్రహంతో సహా పలు విలువైన వస్తువులను పరిశీలించాలని దత్తా కోరినప్పటికీ కోలాబాలో టాటా హలేకే నివాసంలోని ఆయనకు ప్రవేశం నిరాకరించారు. ప్రస్తుతం టాటా వ్యక్తిగత వస్తువులన్నీ ఎగ్జిక్యూటివ్ల ఆధీనంలో ఉన్నాయని నివేదిక తెలిపారు. కోర్టు ప్రొబేట్ మంజూరు చేసిన తర్వాత దత్తా ఎలాంటి ఎస్టేట్ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే భారతదేశంలో వారసత్వ ఆస్తులపై పన్ను లేదు. దత్తాకు రతన్ టాటాతో 60 ఏళ్లకు పైగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధం ఉంది. తాను 13 ఏళ్ల వయసులో, టాటా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జంషెడ్పూర్లోని డీలర్స్ హాస్టల్లో అలాగే టాటాను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దత్తా ముంబైకి మకాం మార్చి కొలాబాలోని టాటా భక్తావర్ నివాసంలో ఉన్నారు. ఆయనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారని టాటా తన జీవితంపై చూపిన ప్రభావం గురించి దత్తా చెప్పినట్లు సమాచారం. దత్తా తాజ్ ట్రావెల్స్ డెస్క్లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 1986లో టాటా ఇండస్ట్రీస్ సహకారంతో స్టాలిన్ ట్రావెల్ సర్వీసెస్ ప్రారంభించారు. 2006లో స్టాలిన్ ఒక తాజ్ హోటల్స్ అనుబంధ సంస్థలో విలీనమైంది. కొత్తగా ఏర్పడిన ఇండి ట్రావెల్ సంస్థ దత్తా డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన తాజ్ గ్రూపులో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిచారు. 2015లో ఈ ట్రావెల్ వ్యాపారాన్ని టాటా క్యాపిటల్కు బదిలీ చేశారు. అది చివరికి 2017లో థామస్ ఇండియాకు విక్రయించింది. అలాగే 2019లో థామస్ కుక్లో వ్యాపారం విలీనమయ్యే వరకు దత్తా బోర్డులో కొనసాగారు. నో కాంటెస్ట్ క్లాస్, దీనిని ఇంటోరరం క్లాస్ అని కూడా అంటారు. లబ్ధిదారులు వీలునామా కోర్టును సవాలు చేయకుండా నిరోధించడానికి సాధారణంగా వీలునామా లేదా ట్రస్ట్లో చేర్చే నిబంధన ఇది. ఈ క్లాస్ ప్రకారం ఒక లబ్ధిదారుడు వీలునామా చెల్లుబాటును సవాలు చేసి ఓడిపోతే వారు తమ వారసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనవసరమైన లేదా అంతరాయం కలిగించే చట్టపరమైన సవాళ్లను నిరుత్సాహపరచడమే కాకుండా దీని ప్రధాన లక్ష్యమని కూడా తెలియజేస్తున్నారు.